Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఒక ఓబీసీ లీడర్గా జాతీయ స్థాయిలో మీరు పెద్ద నాయకులు ఆల్రెడీ మీరు పార్లమెంటరీ ఫోరంకి కన్వీనర్ దాదాపు ఒక 130 మంది ఎంపీలుకి మీరు లీడ్ చేశారు. ఓబీసీ యొక్క ప్రయోజనాలను కాపాడటం అనేది మీరు దేశవ్యాప్తంగా చేసినటువంటి పని. ఇవాళ ఎవరైతే ఓబీసీలు ఉన్నారో వాళ్ళు కాపు రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ మీరు ఒక ఓబీసీ లీడర్గా కాపు ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. కారణం ఏంటి? తప్పక చేస్తారు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఆస్కింగ్ అవర్ రిజర్వేషన్. మాకు సెపరేట్గా ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి అడుగుతలేరు కదా. మీ ఇచ్చిన రిజర్వేషన్ 27% ఇప్పటిదానికి ఎందుకు ఇంప్లిమెంట్ అయితే లేదు అది నేను అడుగుతున్నా. 1993లో మండల్ కమిషన్ వచ్చింది. ఏబీసీ నాయకుడు ఎంతసేపటికి చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్న 27% ఇంప్లిమెంట్ అయితే లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్రిమిలేయర్ అనే దయ్యాన్ని పెట్టి ఇవాళ దానికి మేము 9% వద్దలేము. మీరు ఇచ్చిన 27% అమలు అయితే లేదు. వాళ్ళని వద్దకు మనకి చంద్రబాబు హామీ ఇచ్చిండు ఎన్నికల ముందు, ఇచ్చిండా లేదా? అదే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మరి మీరు బీసీ నేతలతో మీరు మాట్లాడారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కానివ్వండి, మిగతా బీసీ నేతలు ఆంధ్రాలో ఏమంటున్నారంటే కాపుల్ని కనుక బీసీలో చేరిస్తే మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పారు. చూడండి, యాజ్ ఏ బీసీ లీడర్గా మీరు ఆ బీసీని మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా తప్పనిసరి వాళ్ళ మీద అడుగుతలేరు కదా సెపరేట్గా. హలో, నేను అనేది జీవో 30 ఎప్పుడు తీసిండ్రు? విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో తీసిండ్రు. అదే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. కొత్తదేం అడుగుతున్నాం? ఉద్యోగాలలో మీరు ఇచ్చే 27%లకి వెళ్ళి 10 అడుగుతలేరు. మీ 27%లకి వెళ్ళి 2 ఇవ్వమని అడుగుతలేరు. మా పిల్లలు కూడా చదువుకోవాలనుకుంటున్నారు. మా పిల్లలు కూడా వ్యవసాయం కాదు ఇక మేము కూడా ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటండి? మీరు ఎంతసేపటికి బీసీలు 27% ఇప్పటిదానికి ఇంప్లిమెంట్ అయిందా? మరి మీరు ఎందుకు చేయలేపారంటే, అంటే మీరు ఒక జాతీయ స్థాయిలో మీరు ఓబీసీ లీడర్గా ఉన్నారు. క్రీమీ లేయర్ దాదాపుగా 9 నుంచి 10% ఉంది ఉద్యోగాల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ మీరు దానికి ఏం చేశారు? మీరు ఏమైనా చేయగలరు? చూడండి, దానికి చెప్తున్నా. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నేను 2 సక్సీడెడ్ అయినాను. ఐ హావ్ స్టార్టెడ్ 2005 నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఓబీసీ పార్లమెంటరీ కమిటీ ఏది ఓబీసీ కమిటీ ఎంపీల ఫోరంకు కన్వీనర్గా చేస్తూ 2 సాధించా. ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం మా పిల్లలు చదువుకోవద్దా, మా ఊళ్ళో ఐఐటీలో చదవద్దా, ఎయిమ్స్లో చదవద్దా, తప్పనిసరిగా మీరు దీనికి సాయం చేయాలంటే ఎట్లా చేద్దామన్నది. అప్పుడు వారు అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ హనుమంత్ బరాబర్గా మళ్ళీ పార్లమెంట్ పిలుద్దామన్నాం. మన్మోహన్ సింగ్ను ఒప్పించినాం, పార్లమెంట్లో బిల్లు పెట్టినాం. మళ్ళీ ఒప్పిస్తే ఇవాళ మనకి కొన్ని వేల సంఖ్యలో బీసీ పిల్లలు విద్యార్థులు చదువుతున్నారు. తర్వాత చేసిన గొప్పతనం ఏంది? అయ్యా మీరు 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు, అమలు అయితే లేదు. మాకు మెకానిజం లేదు. ఎస్సీ ఎస్టీలకైతే పార్లమెంటరీ కమిటీ ఉన్నది, దాన్ని అడగగలుగుతారు, బ్యాక్లాగ్ అడగగలుగుతారు, ప్రమోషన్ మాకు అడిగే నాదుడే లేడంటే అప్పుడు రాహుల్ గాంధీ కాళ్ళు వచ్చారు. ఎస్, ఇట్ ఈస్ ద రియల్ డిమాండ్ అని అప్పుడు పార్లమెంటరీ కమిటీ 2012లో వేయించిన. 2013-14 వరకు నేను తప్పనిసరిగా తిరిగా. ఎక్కడ నాచియప్పన్ వీళ్ళందరూ అన్ని పబ్లిక్ సెక్టార్లో తిరిగా. బిహెచ్ఎల్ పోయినా, ఈసీఎల్ పోయినా, బిహెచ్పివి పోయినా, బ్యాంకులలో పోయినా, ఎక్కడ కూడా 9% దాటలేదు. ఎందుకంటే క్రిమిలేయర్ ఇవాళ ఒక సఫాయి కర్మచారి ఉద్యోగకు సంవత్సరానికి 6 లక్షల పైన వస్తుంది జీతాలు పెంచుతున్నారు. పేరు ఈ విధంగా జరుగుతున్నది. మీరు క్రిమిలేయర్ పెట్టినాక ఇక మా పిల్లలు ఏడొచ్చాల్సి వస్తుందని ఫైట్ చేసిన. అదే నరేంద్ర మోడీ వచ్చిన కొత్తలో అడిగిన, అయ్యా నువ్వే నేను బీసీని అనుకుంటావు, ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయని ఓసారి 70 మంది, ఓసారి 80 మంది లల్లు ప్రసాద్ యాదవ్ తోటి పెట్టి, ములాయం సింగ్ యాదవ్ తోటి పెట్టి, హుకుమ్ నారాయణ సింగ్ యాదవ్ అందరం పోయినాం, బీసీలు అందరం పోయినాం. పోయి ఆయనని అడిగినాం. అంటే
నువ్వు చెప్పేది న్యాయమే కానీ నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సార్ నువ్వు ఏ ఇబ్బందులు పెడతావు? 27% ఇచ్చిన రిజర్వేషన్ 23 ఏళ్ళైనా మాకు న్యాయం జరుగుతలేదు. మహాప్రభు చేయమంటే ఆ తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చేది బంద్ చేసింది. కానీ ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వారు చూడండి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు బీహార్ ఎన్నికలు ఏమన్నాడు మోహన్ భగత్, ఈ రిజర్వేషన్ మీద రివ్యూ జరగాలన్నాడు. అనగానే బీహార్లో వ్యతిరేకంగా ఓటు జరిగింది, నితీష్ కుమార్ వచ్చింది. అదేవిధంగా ఈడ కూడా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇక్కడేమైంది, ఎప్పుడైతే అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీ మీద వ్యతిరేకంతో యాదవ్లు అనుకో, ఆ కమ్యూనిటీ అనుకో, వాళ్ళ కుటుంబం అనుకో కొంత వ్యతిరేకత వచ్చింది. మిగతా కమ్యూనిటీస్లో ఉన్నటువంటి మాలీలు కానీ, గుజర్లు కానీ, కుర్మీలు కానీ వీళ్ళందరూ ఏమన్నారు, అరే ఎన్ని రోజులు వీళ్ళ దౌర్జన్యం, ఈసారి మేము కాంగ్రెస్కి ఓటు వేస్తామని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మేము అలయన్స్ పెట్టుకున్నామో బీసీలంతా ఎన్ బ్లాక్గా బీజేపీకి వేశారు. ఎందుకంటే వీళ్ళు వేశారు, ఒక సాహెబ్కు కూడా టికెట్ ఇవ్వలేదు. అరే ఇది హిందుత్వ పార్టీ అన్నారు. ఇటు బీసీలు ఎస్పీ పార్టీ మీద కోపంతో ఓటేసిండ్రు. వీటితో ఏమైంది, బీసీలంతా ఒక పక్క, అదే బీసీ ఇండివిజువల్గా మేము నిలబడుంటే మాకు 50 నుంచి 60 సీట్లు వస్తుండే. ఆ కాన్సెప్టే ఇక్కడ కూడా నడిపించాలని వచ్చిండు అమిత్ షా. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.